కమింగ్ టు డీటెయిల్స్, హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసుల అదుపులో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కొంతమంది. అయితే బంజారాహిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై అయితే విచారణ కొనసాగుతూనే ఉంది. తన విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి సంబంధించి విచారణ అయితే బంజారాహిల్స్ పిఎస్ లో కొనసాగుతోంది. దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని కూడా కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో బీఆర్ఎస్ కార్యకర్తలని కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. అయితే బంజారాహిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై విచారణ అయితే కొనసాగుతోంది. తన విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు సీఐ. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డిపై విచారణ అయితే కొనసాగుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలని కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బంజారాహిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై విచారణ కొనసాగుతోంది. తన విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ సీఐ నిన్న ఫిర్యాదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై విచారణ అయితే కొనసాగుతోంది. దుర్భాషలాడుతూ బెదిరింపుల పాల్పడ్డారని సీఐ ఫిర్యాదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే బంజారాహిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై విచారణ కొనసాగుతోంది. తన విధులకు ఆటంకం కలిగించారని, అలాగే దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని కూడా కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ సిఐ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పిఎస్ లో విచారణ కొనసాగుతోంది. ఒకవైపు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. అయితే పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బంజారాహిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డిపై విచారణ కొనసాగుతోంది. సీఐ ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డిపై విచారణ అయితే బంజారాహిల్స్ పిఎస్ లో కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, త్రిపుర గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా మరి ఈ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏదైతే కౌశిక్ రెడ్డి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారో అదే క్రమంలో తన టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే కంప్లైంట్ ఇవ్వడానికి బంజారాహిల్స్ పిఎస్కు వెళ్ళిన క్రమంలో అక్కడ సిఐ మరి తన కంప్లైంట్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడని ఆయన వాహనాన్ని అడ్డగించడం కావచ్చు. తర్వాత మరి పోలీసులు కూడా పోలీస్ అధికారి విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మరి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా కౌశిక్ రెడ్డి నివాసానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇక ఆయనకు మద్దతుగా వెళ్ళిన హరీష్ రావును మరి కొంతమంది ఎమ్మెల్యేలను కూడా మరి పోలీసులు అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు. మరి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి ఇక మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇక మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. మరి దీనికి సంబంధించి వారు ఏం మాట్లాడతారనే విషయంలో కూడా సో మరి ఇక వారు మీడియాతో మాట్లాడుతున్నారు. మరి హరీష్ రావును కలిశారు మద్దతుగా. మరి ఆయనే మాట్లాడారు, వీళ్ళు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనకు మించి ప్రజాపాలన పేరు మీద ఇవాళ రేవంత్ రెడ్డి నియంత పాలన చేస్తూ ఉన్నాడు. ఎమర్జెన్సీ పాలన జరుగుతూ ఉన్నది. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెడతా ఉన్నాడు. మరి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెడతా ఉన్నాడు. ఇవాళ పొద్దున కౌశిక్ రెడ్డి గారిని అన్యాయంగా దుర్మార్గంగా ఇవాళ అరెస్ట్ చేసినారు. మరి ఆయన అరెస్టుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగినందుకు హరీష్ రావు గారిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినారు. ఇట్లా ఒక నిర్బంధకమైన అక్రమంగా అరెస్టులు చేసి ఎమర్జెన్సీ పాలన చేస్తూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు. ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం చేలో పట్టుకొని నేను ప్రతిపక్ష నాయకుడిని, ఎక్కడికైనా పోవచ్చు దేశంలో అని మాట్లాడతాడు. మరి ఇంకో పక్కనేమో వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మా ప్రతిపక్ష నాయుడు మధుసూదన్ చారి గారిని ఎక్కడికి పోయకుండా ఆయనను కూడా ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. అందుకే ఈ ముఖ్యమంత్రి గారి రాజ్యాంగ ఉల్లంఘన ఈ ఎమర్జెన్సీ పాలనను మరి దీని నుంచి కాపాడవలసిందిగా రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి ఉన్నది. అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి పూలతో నివాళులు అర్పించి వారిని కూడా రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో తొక్కుతున్నటువంటి
ఈ రేవంత్ రెడ్డి బారి నుండి కాపాడాలని చెప్పి రాజ్యాంగ రక్షకులను మేము కోరుతాం. అంబేద్కర్ గారి సాక్షిగా వారికి రేపు వర్ధంతి రోజు ఇవాళ ట్యాంక్ బండ్ మీద ఏదైతే బ్రహ్మాండంగా కేసీఆర్ గారు కట్టించినారో 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి ఆ ప్రాంగణానికి వెళ్ళి పూలతో నివాళులర్పించి ఇవాళ ఈ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న ఈ రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ పాలనని మొత్తం సమాజానికి చెప్పే విధంగా ఇవాళ రేపు మేము కార్యక్రమం తీసుకుంటాం. ఇవాళ కేసీఆర్ గారు కట్టారనే ఒక కక్షతో ఇవాళ ఏడాదిగా అంబేద్కర్ గారి విగ్రహంకు ఆ ప్రాంగణానికి తాళాలేసి పెట్టిండు ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి. ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నటువంటి ముఖ్యమంత్రి మొన్న జయంతి రోజున కనీసం నివాళులు అర్పించడం ప్రభుత్వం తరఫున కనీసం నివాళులు అర్పించకుండా ఇవాళ అంబేద్కర్ గారిని అవమానించారు. రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు. అట్లనే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ పాలనతో ఇవాళ ప్రశ్నించే వారిని అందరినీ కూడా అరెస్టులు చేసి జైళ్లలో పెడతా ఉన్నారు. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అంబేద్కర్ గారి వర్ధంతి రోజున రేపు ట్యాంక్ బండ్లో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి వారి యొక్క నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఆ ప్రాంగణాన్ని అంబేద్కర్ గారిని అక్కడికి వెళ్ళి మేము పూలతో నివాళులర్పించి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ నియంత పాలనని ఎమర్జెన్సీ పాలనని తెలంగాణ సభ్య సమాజానికి చాటే విధంగా రేపు కార్యక్రమం తీసుకుంటాం. మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ అరెస్టులు ఆపండి, ఇది మంచిది కాదు. ఇవాళ ఎంత మూర్ఖంగా ఇవాళ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటే ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టినారు. అక్కడికి మా అడ్వకేట్ పోయినారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని అడిగితే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తలేరు. ఉల్టా అడ్వకేట్లను బెదిరిస్తూ ఉన్నారు. మీరు కూడా లోపలికి వస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి, అడ్వకేట్లను కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఉన్నాయన్న మాట పోలీసులు ఇవాళ చెప్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం అనేది రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఉన్నటువంటి ప్రాథమిక హక్కు. ఇవాళ రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారు వీళ్ళు. అడ్వకేట్లను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు వీళ్ళు. ఈ రకమైన నియంత పాలన ఎక్కువ రోజులు సాగదు. డెఫినెట్ గా తెలంగాణ బుద్ధిజీవులారా, తెలంగాణ మేధావులారా ఇది గమనించండి అని చెప్పి కోరుతా ఉన్నాం. మరొకసారి రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వెళ్లి పూలు సమర్పించి నివాళులర్పించి ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ నియంత పాలనని రాజ్యాంగాన్ని కూని చేస్తున్నటువంటి వైనాన్ని తెలంగాణ సభ్య సమాజానికి తెలియజెప్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు మిర్చి యార్డుపై మంత్రి